హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిన్నబాబు మాత. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను మహిళల మీద రాసుకున్న ఒక కవిత్వాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు అసలు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, దీనికి గల కారణాలు ఏంటి, అసలు మార్చి 8వ తేదీని మనం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము, అసలు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందుగా బలమైన సంఘటన ఉందా అనేది మనం చూద్దాం. ముందుగా అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటామంటే, న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కు కోసం తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించడానికి సమ్మెకి దిగారు. అప్పుడు అమెరికన్ సోషలిస్ట్ పార్టీ ఈ యొక్క వారి డిమాండ్లను స్వాగతిస్తూ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి వారికి ప్రకటన చేసింది. ఈ యొక్క ఉద్యమానికి ఊపిరి పోసింది ఎవరని చూస్తే క్లారా జెట్కిన్ గారు. ఈ క్లారా జెట్కిన్ గారి యొక్క ఆలోచన ప్రకారం ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చేయడానికి ముందుకు రావడం జరిగింది. క్లారా జెట్కిన్ గారు 1910వ సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ యొక్క మహిళా దినోత్సవం గురించి ప్రతిపాదన చేశారు. అప్పుడు 100 మహిళలు ఆ సభలో ఏకగ్రీవంగా ఆమె ఆలోచనను అంగీకరించారు. అదేవిధంగా 17 దేశాలు ఈ యొక్క మహిళా దినోత్సవం జరపడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది. దీని యొక్క వెనుకున్నది ఎవరంటే క్లారా జెట్కిన్ గారు. మొదట్లో 1911లో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాల్లో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకునేవారు. 1975 ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చేయడం ప్రారంభించింది. ఈ యొక్క మహిళా దినోత్సవం రోజు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తమ ఉన్నతి కోసం, మహిళా సాధికారిత కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ యొక్క వేడుక, ఈ యొక్క రోజున మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మార్చి 8వ తేదీని మనం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామని మనం చూసినట్లయితే, 1917 రష్యా విప్లవంలో మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. శాంతి కోసం, ఓటు హక్కు కోసం, ఆహారం కోసం వారు సమ్మెకి దిగారు. అప్పుడు చక్రవర్తి నికోలస్ జార్టు తన సింహాసనాన్ని వదలాల్సి వచ్చింది. అప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును ఇవ్వడం జరిగింది. ఆనాటి రష్యా విప్లవంలో ఈ యొక్క సంఘటన జరిగింది. రష్యా దేశం క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం జరిగింది. ఎందుకంటే అది జూలియన్ క్యాలెండర్ ప్రకారం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రిగోరియన్ క్యాలెండర్ ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8న మనం అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు మహిళల గురించి నేను రాసుకున్న ఒక కవిత్వాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మహిళల మీద రాసిన నేను కవిత పొట్లూరి హరికృష్ణ గారు ఆధ్వర్యంలో ఆర్ట్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే ఈ బుక్లో నా యొక్క కవితను ప్రచురించారు. ఇది నాకు ఒక మైలురాయి అనే చెప్పాలి. వేరే వారి పబ్లికేషన్స్లో నా యొక్క కవిత రావడం అనేది నాకు ఒక సంతోషకరమైన విషయం. ఈ బుక్లో ఉన్న ఆ యొక్క కవితను మీకు స్క్రీన్ మీద పెట్టే ప్రయత్నం చేస్తాను, మీరు ఒకసారి చూడండి. అసలు ఈ కవిత ఏంటని మనం చూసినట్లయితే, ఈ యొక్క కవిత శీర్షిక లే నిన్ను నీవు గెలువు. ఓ మహిళ, ఎందుకమ్మా ఏడుస్తావు విలవిల, మూలస్తంభమై గొంతెత్తే గలగల, సమాజానికి చూపించు నీ నైపుణ్య కళ, చదువుకే ప్రాధాన్యం ఇవ్వు, అదే నిన్ను నిలబెట్టే ఆరని అగ్నిజ్వాల, నిజం చెప్తా విను, అది వింటే నీవు మెరుస్తావు తలతల, దానితో నీ దమ్మేంటో చూపిస్తావు అలా అలా, ఆనాడు పేడ ముఖం మీద వేస్తే తుడుచుకుపోయింది మహాతల్లి సావిత్రిబాయి పూలే, తరువాత లక్షలాది మహిళా బాణాలను వదిలి ధైర్యానికి ఒక బీజమయ్యింది సావిత్రిబాయి పూలే. నేడు షూస్ లేకుండా పరిగెత్తిన హిమదాస్
హేళనలను భరించి అవమానాలకు ఎదురెళ్ళి అడిదాస్ షూస్ కంపెనీకి అంబాసిడర్గా, అస్సాం రాష్ట్రానికి డిఎస్పీగా కూర్చోంది. వీరిలా నీ సమస్యలన్నీ తొంగలోకి తొక్కి నీ స్థాయిని సమసమాజానికి చూపించు. తలా తోకాలేని కారణాలు చెప్పి బోధులో కప్పలా ఉంటున్న ఓ మహిళాముని నీ కోసం చదివి జ్ఞానం సంపాదించి నిన్ను నీవే రక్షించుకో. నీ బాధ్యతలన్నీ నెరవేర్చి సమసమాజ స్థాపన కోసం నీ విజయకేతనం వినిపించు. ఈ యొక్క నా కవితను పొట్లూరి హరికృష్ణ గారు ఈ బుక్లో ఈ యొక్క కవితను ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందరూ జరుపుకుంటూ ప్రతి మహిళ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ప్రతి విషయంలోనూ అవగాహన కలిగి వ్యాపారవేత్తలుగా మారాలని, అదేవిధంగా సమాజానికి ప్రతి మహిళ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన యొక్క సమాజంలో స్త్రీని ఒక శక్తిగా చూస్తారు. అదేవిధంగా స్త్రీకి చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంట్లో ఒక దీపంగా ఒక కూతురు ఉండాలని చూస్తారు. అదేవిధంగా ఒక అర్థం చేసుకునే భార్యగా ఉండాలని మహిళని చూస్తారు. అన్నిట్లో సహాయం ఉండే తోడుగా ఒక మహిళని చూస్తారు. అన్నం పట్టే అమ్మగా మనం మహిళని చూస్తారు. ఈ యొక్క మహిళ ప్రశాంతంగా ఉన్నప్పుడు మన యొక్క కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కుటుంబంలో స్త్రీ చక్కగా ఉన్నప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థ బాగున్న దేశంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక మహిళ దుఃఖంతోనూ బాధతోనూ మొండికేసి కూర్చుందంటే ఇజ్రాయెల్ బాంబు వేసిన ఇరాన్లా ఉంటుంది ఆ యొక్క కుటుంబ పరిస్థితి. కాబట్టి అందరూ ఆరోగ్యకరమైన సంబంధాల మధ్య, కుటుంబ విలువల మధ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పురుగొల్పుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.